సాల్వ్ అవని కేసెస్‌లో ఇదొక కేసు. 1959లో ఉరాల్ మౌంటైన్‌కి ఒక 9 మెంబర్స్ హైకింగ్ అని వెళ్లారు. ఇది రష్యాలో జరిగిన ఇన్సిడెంట్. ఆ రోజు నైట్ స్టేయింగ్ అని టెంట్‌లో ఉంటే ఏమైందో తెలీదు. ఉన్న పళంగా వాళ్ళ షూస్ లేకుండా ఆ టెంట్‌ని చింపుకొని మరీ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ రెస్క్యూ టీమ్ వాళ్ళని వెతకటానికి వెళ్ళినప్పుడు టెంట్‌కి కొంచెం దూరాన వాళ్ళ బాడీస్ పడి ఉన్నాయి. ఆ బాడీస్‌ని చూసిన రెస్క్యూ టీమ్ ఇది నేచురల్ డెత్ కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీనిలో టెరిఫై థింగ్ ఏంటంటే యానిమల్స్ అటాక్ చేసినట్టు ఎలాంటి ఇంజ్యూరీస్ లేవు. కానీ ఇంటర్నల్‌గా చాలా డ్యామేజ్ అయింది. కొంతమందికేమో రిబ్ కేజెస్ బ్రేక్ అవ్వడం, మరి కొంతమందికేమో స్కల్ ఫ్రాక్చర్ అవ్వడం. అంతేకాదు అందులో ఒక ఫీమేల్‌కి టంగ్ మిస్ అయినట్టు గుర్తించారు. అక్కడున్న ఆ 9 మెంబర్స్ డెడ్ బాడీస్ మీద హై లెవెల్ రేడియేషన్ ఉందని కనిపెట్టారు. ఈ కేస్‌ని అక్కడున్న అథారిటీస్ సీక్రెట్‌గా క్లోజ్ చేసేశారు. దీని మీద చాలా థియరీస్ వచ్చాయి. స్నోమ్యాన్ అటాక్ అని, సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ అని, ఈవెన్ సైంటిస్టులు ఇంటర్నల్ ఇంజ్యూరీస్‌ని హెవీ స్నోఫాల్ వల్ల అయ్యుండొచ్చన్నారు. కానీ ఈ 9 మెంబర్స్ టెంట్‌ని ఎందుకు కట్ చేసుకొని వచ్చారు? వాళ్ళ క్లోత్స్ మీద రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ టంగ్ ఎలా మిస్ అయింది? ఇది ఇంకా అన్సాల్వ్డ్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.